అన్న ఏమనుకుంటున్నారు మరి ఎంతైనా సరే కానీ మీరైతే ఇక్కడికి రావడం జరిగింది, మరి ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు అంటే న్యాయం జరగాలని వచ్చి ఉంటారు కదా, మరి ఏమంటారు పోలీసు మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా వాళ్ళతోటి? అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నామండి. గత కొన్ని నెలలుగా వరుసగా గిరిజన మహిళలపై ముఖ్యంగా చిన్నారులకు భద్రత ఉండదు, పైగా ట్రైనీ డాక్టర్ల మీద సీనియర్ డాక్టర్ల వేధింపులతో అక్కడ హరాస్మెంట్ చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు 3rd ఇయర్ చదువుతున్నటువంటి ఇస్లావత్ శ్రావ్య అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నది. అడ్వకేట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నా కూడా ఆమె లైంగిక వేధింపులతోనే హత్య చేశారు. ఆమెని ఆత్మహత్య అని మీరు అంటూ ఉంటారు, అది ఆత్మహత్య కాదు. మీరు చూస్తూ ఉంటే ఆ వీడియోలు మేము మీ అందరికి చూసాము, ఫోటోలు చూసాము. ఊరేసుకున్నప్పుడు మనిషి పైన ఎలాడుతుంటుంది, కానీ ఆమె పొజిషన్ చూస్తే కింద కాళ్ళకి ఇట్లా పెట్టుకొని టేబుల్కి ఇట్లా పెట్టుకొని ఇట్లా నిలబడ్డది, లిటరల్గా ఇట్లా నిలబడ్డట్టుంది. ఒకవైపు దీనికంటే ఆమె హాస్టల్ ఏదైతే వీళ్ళ రూమ్ నుంచి వస్తుందో వీళ్ళ ఫ్రెండ్స్ రూమ్ నుంచి వస్తున్నప్పుడు అమ్మాయికి లెగిన్ ఉంది, కానీ అమ్మాయి అక్కడ హ్యాంగింగ్ పొజిషన్లో లెగిన్ లేదు. సో ఇది ఆత్మహత్య ఎట్లా అవుతుంది? హత్య అవుతుందా? లైంగిక హత్య. ఒక అడ్వకేటు శ్యామల రవీందర్ గారు మరి వాళ్ళ టీము వీళ్ళందరూ కలిసి అమ్మాయి ఒక గిరిజన మహిళ కర్తాల్ సమీపంలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, తల్లిదండ్రులు పంట పొలాలు పండించి చదువుకుంటున్నటువంటి ఈరోజు ఈ అమ్మాయి లా చేసుకుంటే కూడా తప్ప అండి? గిరిజన మహిళలు చదువుకుంటే తప్ప? గిరిజన మహిళలు అందంగా కనిపిస్తే తప్ప? ఇది ఎక్కడ అన్యాయం అండి? అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ విధంగా అయితే మా అమ్మాయి ఇస్లావత్ శ్రావ్యకి అన్యాయం జరిగింది, ఇప్పుడు తను రాలేదు, అన్యాయం జరిగింది కాబట్టి అదే అన్యాయం మళ్ళీ శ్యామల రవీందర్ గారికి డిమాండ్. పోలీసు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, మా దగ్గర వదిలిపెడితే మేము చేసి పంపిస్తాం. అదే న్యాయం మేమే చేస్తాం. గిరిజన సంఘాలుగా మేము ఇదే డిమాండ్. చిన్నారులపై అన్యాయం జరుగుతుంది, డాక్టర్లపై అన్యాయం జరుగుతుంది, రోడ్డు మీద పోయే మహిళలు గిరిజన మహిళలు ఉంది వాళ్ళ మీద చిట్ట చివరకు లాయర్ల మీద కూడా అత్యాచారాలు జరిగితే ఈ సమాజాన్ని ఎవరిని నమ్మాలండి? అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం స్పందించి దీనిపై న్యాయం చేయాలి. ఎందుకంటే చట్టాన్ని కూడా అంతే పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలి. చావుకు కారణమైన చావే చావాలి, అంతవరకు న్యాయం జరగదు. మనకంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే అతనికి అమ్మాయికి ఏదైతే జరిగిందో అదే జరగాలి, అబ్బాయికి అని కూడా లేదు కదా, ఎక్కడ అలాంటి లా అయితే లేదు కదా. ఎందుకు లేదండి? దిశ కేసులో న్యాయం జరగలేదా? ఎందుకంటే గిరిజన అమ్మాయి కాబట్టి చట్టాల గురించి మాట్లాడుతున్నారు మీరు. దిశ కేసులో చట్టాల గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి కాన్స్టిట్యూన్సే కదా వేసింది ఉరి శిక్ష. ఢిల్లీలో నిర్భయ కేసులో బస్సులో 4-5 అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా రేప్ హ్యాంగింగ్ చేసింది మన తిహార్ జైల్లో. ఇదే కాన్స్టిట్యూషన్ని మేము కోరుతున్నాము, హైకోర్టుని కూడా కోరుతున్నాము. మాకు గౌరవం ఉన్నది, మీ చదువుకుంటుంది, మీకోసమే చదువుతుంది, ఈ ప్రజల కోసం న్యాయం జరగాలి, అనిశ్చిత వాళ్ళ వర్గాలకు న్యాయం చేయాలని ప్రాక్టీస్ చేస్తుంది కదా. మరి ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లా అమెండ్మెంట్ కావాలి, చట్టం ఉంది అంతే. ఇది ఎక్కడ చట్టం అండి? అందరికి ఒకటే న్యాయం చేయాలి కదా. అడ్వకేట్ చేస్తున్న అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తారు అని మేము అడుగుతున్నాం. అందుకే ప్రాణానికి ప్రాణం ఎదిస్తాం. గిరిజన బిడ్డలకు పదే అన్యాయం జరుగుతుందండి, ఎన్నిసార్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ న్యాయం చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు నిన్న రాత్రి అరెస్ట్ చేసిరు, ఎందుకండి మరి రాత్రి పంపించరు? అదో చట్టమా? అంటే నైట్ ఎవరైతే నిందితుడు ఉన్నారో అడ్వకేట్ ని ఆయన అరెస్ట్ చేశారు, నైట్ పోలీసు చేశారు. నిన్న రాత్రి అరెస్ట్ చేశారు, మళ్ళీ పంపించారు. ఈ గిరిజన సంఘాలు వచ్చినాయి, ఆందోళనలు చేస్తున్నాయి, మాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, పోలీసు వాళ్ళు సస్పెండ్ అవుతాం మేము, కాబట్టి తక్షణమే నువ్వు రావాలి అయ్యా, లేకపోతే మా జీతాలు పోతాయి, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి అయ్యో ముర్రోని ముత్తుకుంటే ఇక్కడికి వచ్చి పడ్డారంట. ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు, ఆయన ఆఫీస్లో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఒక్కరికి కాదండి, ఆఫీస్లో ఊరేసుకునే పరిస్థితి మా అమ్మాయికి ఏమొచ్చిందండి? వాళ్ళ రూమ్లో వేసుకోవచ్చు కదా, వాళ్ళ ఇంటికి కూడా వేసుకోవచ్చు కదా. ప్లేస్ ఎందుకు అక్కడ స్విచ్ డిమాండ్ చేసింది? అందుకే లైంగిక వేధింపులతోనే ఈ అమ్మాయిని చావడానికి కారణమైనటువంటి శ్యామల రవీందర్, ఇంకొకరు నవీన్ ఉన్నారంట. కాబట్టి తక్షణమే మాకు న్యాయం జరగాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కూడా మరొకసారి డిమాండ్ చేస్తాం.
అది కాదన్న లోపల ఏమంటున్నారు పోలీసులు మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోనే ఒక సిట్టింగ్ జడ్జ్ తోని పెట్టి మీడియాను పెట్టి అక్కడ పోస్ట్ మార్టం జరిపించాలి. అప్పుడే ఒక బంజారా బిడ్డకు గిరిజన మహిళకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారనే చట్టాన్ని వదిలిపెడితే ఆ తర్వాత మేము ఎట్లా చేయాలని మా గిరిజన సంఘాలకు మేము బాగా చదువుకున్నటువంటి విద్య ఇది మాకు తెలుసు మేము ఎట్లా చేయాలనేది చేసి చూపిస్తాం. ఏదో పోలీసులు పెట్టిరు ఇన్వెస్టిగేషన్ చేస్తాం రిపోర్ట్ చేస్తారంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుందండి. 6 సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? 6 సంవత్సరాల్లో 10 మంది అమ్మాయిలకు జరుగుతుంది. ఇంకో 6 సంవత్సరాలు పడితే ఈ ఉద్యోగాలు పోతే రిటైర్మెంట్ అయితే పిల్లం పిల్లలతో టీవీ పీవీ సండే అని కూర్చుంటారు వీళ్ళు. ఇది మన చట్టం. కాబట్టి మేమందరం మా పోరాటానికి మేము సిద్ధం ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఆపేది లేదు. అన్న ఏంటి మరి పరిస్థితి ఉంది? పోలీసులు లోపల అసలు కోఆపరేట్ చేయట్లేదా? మరి ఏంటి పోలీసులు ఏదో చేసే దాంట్లో కొంచెం ఏదో అతనికి ఫేవర్ గా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అడ్వకేట్ తో అతనికి ఫేవర్ చేస్తే పోలీసు వాళ్ళు ఫేవర్ చేస్తే మేమైతే ఊరుకోమమ్మా. వాళ్ళు ఫలానా దొరికిందంటే వాళ్ళు 100 మంది కాదు 1000 మంది పోలీసులు కానీ మనం తీసుకొచ్చి రోడ్డు మీద నరుకుతాం. ఇది మాత్రం ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ కావద్దు. ఎవరైతే ఆయన అడ్వకేట్ ఉన్నారో నిన్న నైట్ అరెస్ట్ చేసి మళ్ళీ పొద్దుగాలనే వదిలిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు పిలిపించారంట కదా, మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ పిలిచింది అడ్వకేట్ ని కాదు, ఎవరైతే అది అమ్మాయి ఏదో అమౌంట్ విషయంలో ఏదో ఉంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళని పిలిపించింది తప్ప అడ్వకేట్ ని పిలిపేలేదు. ఇంకా అమ్మాయి తమ్ముడు ఏంటి మరి ప్రాపర్ గా చెప్పండి, ఏదైనా చెప్పాలి. వాళ్ళు కూడా ఏం క్లియర్ గా చెప్పట్లేదు అమ్మ, మాకు వాళ్ళు కూడా ఏం క్లియర్ గా చెప్పట్లేదు. ఇప్పుడు అడ్వకేట్ ని తీసుకొచ్చినాం, రాత్రి తీసుకొచ్చినాం, విచారణ చేసినాం, పంపించేసినాం అంటున్నారు కదా, అది తీసుకొచ్చిండ్రో లేదన్న సంగతి కూడా మాకు తెలియదు అసలు. కానీ తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. తీసుకొచ్చినాం మళ్ళీ వెళ్ళిపోయారు, విచారణ చేసినాం వెళ్ళిపోయాను అని చెప్తున్నారు. వాళ్ళు పోలీసులు ఇన్ఛార్జ్ చేయకుండా ఎట్లా తీసుకొస్తారు మేము అమ్మ? ఇక తల్లిదండ్రులు కనుక్కోవాలి ఎట్లా జరిగింది ఎట్లయింది అని కన్ఫర్మ్ చేసి వాళ్ళకి పిలిపించి ఎట్లా జరిగింది. మళ్ళీ చట్టాన్ని ఎవరు ఇచ్చారు? మరి చట్టం ఉల్లంఘన చేస్తున్నా వీరిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. తల్లి తండ్రి సంతకాలు లేకుండా పోస్ట్ మార్టం చేసే ఆ పోస్ట్ మార్టం పంపించారు రైట్ ఎవరికి ఇచ్చారు? ఏదన్నా గిరిజనుల దగ్గరకు వచ్చేసరికి చట్టాలకు పనిచేయవు, న్యాయం పనిచేయవు, పోలీసులు పనిచేయరు, డాక్టర్లు కరెక్ట్ రిపోర్ట్ ఇయ్యరు, ఎవ్వరు పనిచేయరు. ఎందుకంటే గిరిజన ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మీడియా కూడా ముందుకు రాదు. ఎందుకంటే బ్యాక్ క్లాసెస్ కదా, వెనుకబడిన తరగతులు కదా. మీడియా ఎప్పుడు కూడా మనం వెనకల్నే చూపిస్తాం, ముందు వరుసలో చూపించదు. అందుకే